హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక మంచి వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇది సమ్మర్ హాలిడేస్ అయిపోయాక అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి కర్ణాటక వచ్చేటప్పుడు తీసిన వ్లాగ్ అనమాట. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చేస్తున్నాను. స్కూల్ స్టార్ట్ అయిపోతాయి. తర్వాత మళ్ళీ అక్టోబర్‌లోనే, ఆగస్ట్‌లోనే దసరా హాలిడేస్‌లో తప్ప మళ్ళీ రానని చెప్పేసి వాడపల్లి స్వామిని దర్శనం చేసుకుందామని చెప్పేసి ఇక్కడైతే వెళ్తున్నామనమాట. మా తమ్ముడు, నేను, మా హస్బెండ్ అయితే మేము ముగ్గురం అయితే వెళ్తున్నామండి. లాస్ట్ టైం నేను వాడపల్లి వీడియో షేర్ చేసినప్పుడు చాలా బాగా రీచ్ వెళ్ళిందనమాట. ఇప్పటికీ ఆ వీడియో వైరల్లోనే ఉంటుందండి. నాది వచ్చేసి ఒక 3000 మెంబర్స్ ఇంకా పైనే చూస్తున్నారనమాట ఆ వ్లాగ్ వచ్చేసి. నాకు చాలా లక్ ఇచ్చిన దేవుడని చెప్పచ్చు. చాలా మంచి ఏమన్నా మనం కోరుకోవడమే కాదు, మనం ఏదన్నా సంకల్పంగా మనసులో తీసుకొని ఆ దేవుడి దగ్గరికెళ్ళి తలుచుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందండి. మనకి 1, 2 రోజుల్లో అది వెనకెళ్ళచ్చు, కానీ ఖచ్చితంగా మాత్రం నెరవేరుతుంది. ఆ వెంకటేశ్వర స్వామి మీద మీరు నమ్మకం పెట్టి ఉంచండి. నేనైతే అలానే పెట్టాననమాట. ఇప్పుడు అంతా హ్యాపీగా ఉంది, అంతా బాగుందనమాట. అందుకనే చెప్పేసి ఇదిగోండి వాడపిల్ల అయితే వచ్చేసామండి. లాస్ట్ టైం నేను వీడియో షేర్ చేసినప్పుడు నేను వీడియో లోపలంతా తీసానండి. కానీ ఈసారి ఏమైందంటే లోపలంతా తీద్దాం అనుకున్నాను, కానీ ఫోన్స్ ఎలా లేవని చెప్పేసి లోపలికి వెళ్ళేటప్పుడే ఫోన్స్ అయితే వాళ్ళు తీసేసుకున్నారనమాట. ఇంకా బయట నార్మల్గా అలా క్యాప్చర్ చేశాను అంతే. అదనమాట. దర్శనం అయితే చాలా బాగా అయ్యిందండి. ఇంక ఇంటికి వచ్చేసేటప్పటికి సమ్మర్ హాలిడేస్లో పచ్చళ్ళు అయితే పెట్టుకున్నామన్నమాట. ఇంకా వడియాలు మనకు తప్పదు కదండి, ఎండలు ఉన్నప్పుడు అవన్నీ పెట్టేసుకోవాలి. నేను తీసుకెళ్ళడానికి మా మమ్మీ అయితే ఇవన్నీ ప్యాక్ చేస్తూ ఉన్నారనమాట. మా మమ్మీ మా డాడీ వంట అంతా కంప్లీట్ చేసేసుకొని నేను వచ్చేటప్పటికి ఇవన్నీ డబ్బాల్లో వేసేసి ప్యాకింగ్ అయితే స్టార్ట్ చేసేసారు. పెద్ద డబ్బాలది వచ్చేసి తొక్కుడు పచ్చడి అండి. ఇంకా కొంచెం చిన్న డబ్బాలు వచ్చేసి ఆవకాయ పచ్చడి అనమాట. ఇంకొక డబ్బా వచ్చేసి పెద్దది వడియాలండి. ఇంకా కవర్లో వచ్చేసి గుమ్మడి వడియాలు, నెయ్యి చూసారా హోమ్ మేడ్ అనమాట. ఇంట్లోనే అమ్మ గేదె పాలతో వచ్చిన తొరక తీసి నెయ్యి చేస్తుంది అనమాట. తను నేను వచ్చినప్పుడు ఎంతైతే ఉందో అదంతా నాకు ఇచ్చేస్తుంది. నేను అక్కడ ఉన్నప్పుడు మా మమ్మీ చేసుకున్నది అలాగా కొంచెం కొంచెం వాడుకుంటూ నాకైతే దాచిపెడుతుంది అనమాట. నేను మా ఇంటి దగ్గర తీసుకుంటాను పాలు, కానీ నేనైతే ఒక్కొక్కసారి చేసుకుంటాను, ఒక్కొక్కసారి చేసుకోను అనమాట. తొరక ఇష్టం అనమాట మా ఇంట్లో అందరికీ. ఇంకా తొరక వేసుకొని పెరుగులో పంచదార వేసుకొని తింటారండి. అందుకని నేను ఎక్కువ నెయ్యి అనేది ఇప్పుడు మానేసాను, ఫస్ట్లో చేసేదాన్ని. ఇంకా అలా చెప్పానమాట. నెయ్యి ఉండట్లేదు అంటే ఇంకా వెళ్ళినప్పుడల్లా అమ్మనే చేసిస్తుందండి. ఇంకోండి నూనె ఎక్కడ ఒలిగిపోతుందో మళ్ళీ నా బట్టలన్నీ ఎక్కడ పాడైపోతాయా అని చెప్పేసి మా డాడీ అయితే పకడ్బందీగా ఇలాగా ప్యాకింగ్ అయితే చేసేస్తున్నారనమాట. ఇంకా దాంట్లోంచి ఒక్క చుక్క కూడా బయటికి రాలేదండి, అంత బాగా ప్యాకింగ్ చేశారు. ఏంటంటే మా మమ్మీ ఎప్పటి నుంచో దాచుకున్న కవర్లండి. అంటే మనం ఏమన్నా కూరగాయలు ఇలాంటివి ఏమన్నా తెచ్చుకుంటే కవర్లు వస్తాయి కదా, అవన్నీ మనం దాచిపెడతాం కదండి ఆడవాళ్ళము, ఏమన్నా ఇలాంటివి పెట్టుకోవడానికి అని చెప్పేసి అన్నీ కంప్లీట్ చేసేసారనమాట మా డాడీ. నా ప్యాకింగ్ వచ్చేసి ఇంకా మా మమ్మీ ఏమో నా కవర్లన్నీ అయిపోతున్నాయి అని చెప్పేసి అనడం, మా డాడీ ఏమో మరెట్లా ఇది నూనెలో ఒలిపోతే కష్టం కదా అని చెప్పేసి ఇంక మా డాడీ ఇంకా అన్నీ ఇలాగ ఇంత బాగా చేశారనమాట. ప్యాకింగ్ వచ్చేసి మా డాడీ ఫస్ట్ అండి. ఎక్కడికి వెళ్తున్నామని మనం చల్కేరా. అలాగ అందరం కూర్చొని ప్యాకింగ్ చేసుకుంటూ ఉన్నామన్నమాట. ట్రైన్ వచ్చేసి 3 o'clock ఉంటుందండి మాకు ఇక్కడ అనపత్తిలో. ఇంకా దానికోసం భోజనం అన్నీ చేయాలి కదా. గుడి నుంచి వచ్చేటప్పటికి ఒక 11 అయిందండి. మేము మార్నింగ్ 6, 7 ఆ టైంకి అయితే వెళ్ళామన్నమాట. మా ఊరు నుంచి వాడపల్లి వెళ్ళకి ఒక 1/2 hour జర్నీ అనమాట. రావులపాలెం వెళ్ళాలి కదా, మాది వచ్చేసి ఇక్కడ అత్తమూరు మెండపేట అండి. ఇంక అట్లా అనమాట. ఇంక వెళ్ళొచ్చేటప్పటికి అలాగ దర్శనము ఒక 1.5 అయితే పట్టేసిందండి. ఇంకా అలాగా జాయిగా స్లోగా, హైవే కదా స్లోగా రావాలి కదా, ఇంకా అలా చెప్పి వచ్చామన్నమాట. వచ్చేటప్పటికి మా డాడీ అయితే ఇలా ప్యాకింగ్ అయితే రెడీ చేసేసారు. నెయ్యి అనమాట ఇది వచ్చేసి, దానికైతే గట్టిగా కవర్ పెట్టి కడుతున్నారండి. ఇది వచ్చేసి మా ఇంటి
కరివేపాకు అండి. నేను వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఒక ఇంత పెద్ద కట్ట అయితే తీసేసుకుంటాననమాట. ఇంకా నేను మ్యాక్సిమం నాకు 2 ఆర్ 3 మంత్స్ అయితే వచ్చేస్తదండి. అది 3 కూడా కాదు 4 మంత్స్ వరకు వచ్చేస్తది. మ్యాక్సిమం ఒక 4 ఆకులు, ఒక 2 రబ్బలు ఏసుకుంటాం కాబట్టి అలాగనమాట. ఇవొచ్చేసి ఇవి రేగిపళ్ళండి. గ్రీన్ కలర్ రేగిపళ్ళనమాట. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. కాశీ రేగిపళ్ళు టేస్ట్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుందనమాట. ఇంక అందరం అలా కబుర్లు చెప్పుకుంటూ ఒక్కొక్క పని అందరం షేర్ చేసుకుంటూ చేసేసుకుంటున్నాము. బ్యాగ్ ప్యాకింగ్ అయిపోయింది. ఇంకా ఆడపిల్ల ఇంటి నుంచి వెళ్ళేటప్పుడు ఇలా పసుపు రాసుకొని వెళ్ళాలని చెప్పేసి ఒక నమ్మకం, అంటే ఆచారం అనమాట. ఇంకా అందుకని చెప్పేసి పసుపు అయితే రాసేసుకున్నాను. మా పాపకైతే మా మమ్మీ అయితే రాసేసిందనమాట. ఇంకా వెళ్ళేటప్పుడు కూతురికి డబ్బులు, ఇంకా జాకెట్ ముక్క, సారీ ఇవన్నీ పెడతారు కదండీ అవన్నమాట. వచ్చినప్పుడల్లా ఎందుకమ్మా అంటే ఊరుకోదండి. ఖచ్చితంగా నాకు మా పాపకి ఎంతో కొంత ఇచ్చైతేనే పంపిస్తుంది. ఉత్తి చేతులతో అయితే ఎప్పుడు పంపించదనమాట. ఇంకా అదండి, ఇంకా అంతా రెడీ అయిపోయింది. ఇలాగా అన్నీ చేతికి అందించేసుకొని పొట్టించుకొని అన్నీ ఇంకా ఇప్పుడైతే బయలుదేరుతున్నాం అనమాట. స్వీట్ కూడా పెడుతుందండి మా మమ్మీ. మా డాడీ ముందు రోజు స్వీట్ తీసుకురావడం మర్చిపోయారని చెప్పేసి ఇంకా మధ్యలో వచ్చే దారిలో 1 కేజీ స్వీట్ అయితే అది తీసుకున్నాం అనమాట. ఏంటంటే కోవాలు అయితే తీసుకున్నాము. ఇంకా రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడైతే బయలుదేరిపోతున్నాం అనమాట. ఇదండి ఈరోజుటి వ్లాగ్. ఇక్కడితో వ్లాగ్ ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేసేయండి. కొత్తగా ఛానల్కి వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ అండి. బాయ్.